ఏయ్, ఎవరండి మీరు? చిన్న వయసు, నన్ను బెదిరించడానికి వచ్చారా? మీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసి బుద్ధి చెప్పుంటాను. ఏమన్నావు? ఇందాకేమన్నావు? నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలా? ఏయ్ రండయ్యా. ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటూ ఏమీ లేదు సార్. బాబు, ఇది నా ఊరు. వీళ్ళంతా నా కుటుంబం. నన్ను దాటి వీళ్ల మీద నీ నీడ కూడా పడదు. బంగారి, అమ్మా, రేపటికి రిజిస్ట్రేషన్ పూర్తయిపోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగే అమ్మా. రవి, జాను, ఫ్యాక్టరీ కట్టడానికి పూజ రేపే చేయిస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చూసుకో. ఓకే జాను, చేసేద్దాం. ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి మేడం. ఇప్పటికీ ప్రాబ్లం ఏం లేదు, వచ్చినప్పుడు చెప్తాను. మీరు బయలుదేరచ్చు. ఓకే మేడం. నమస్కారం అమ్మా. ఈ గుడి చాలా ప్రత్యేకమైన గుడి అమ్మా. జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా శక్తిగల దైవం. మీరు మాకు మంచి చేయడానికి వచ్చారని తెలిసింది. మా స్వామితోడు మీకు ఎప్పటికీ ఉంటుందమ్మా. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తుడిచిపెట్టేస్తాడమ్మా. థ్యాంక్ యూ. పదండమ్మా, స్వామిని కలుద్దాం. రా రవి. అమ్మా, ఈయనే నేను చెప్పిన స్వామీజీ. దాదాపు 50 ఏళ్లుగా ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. చాలా శక్తిగలవారమ్మా. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఈయన దగ్గర విభూతి తీసుకొని తింటే వెంటనే నయమైపోతుందమ్మా. ఓసారి ఈయన ఆశీర్వాదం తీసుకోండి. స్వామి, నన్ను ఆశీర్వదించండి. రవి సార్, రండి, స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. ఏంటిదంతా? ఆయన ఏదో మెంటల్ ప్రాబ్లంలో అలా ఉన్నారు. ఆయన దగ్గరికి పోయి రవి సార్, మీకు ఇదంతా అర్థం కాదు. చల్లగా ఉండు తల్లి. రాజా. రాజానా? నా పేరు రవి అండి.
నాతో రా. స్వామి ఆగండి, అయ్యా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యో అయ్యా ఎక్కడికి స్వామి. తీసుకెళ్తున్నారు? నాతో రా. మధ్యలో వదిలేసిన కార్యాన్ని ముగించటానికి వచ్చావా రాజా? దగ్గర ఉండి చెయ్యాలి అని నువ్వే వచ్చావా? పో, ఈసారి నీకు విజయమే. చివరి వరకు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. జాను, ఇతనికి మైండ్ నిజంగానే ప్రాబ్లం అనుకుంటా. నువ్వేం పట్టించుకోవద్దు జాను. రా, దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. అది రా జాను, రే రారా. పదండి. రాజా, మధ్యలో వదిలేసిన కార్యాన్ని ముగించటానికి వచ్చావా రాజా? మరీ ఎక్కువ వేసేయకురా. అరే హే ఏంటి కేడి ఇది? లోపల భోజనం రెడీ అవుతుంది కదా. అది మనకెక్కడ సరిపోతుంది. ఇది మన స్పెషల్ వంట, బార్బిక్యూ చికెన్. అమ్మ దుర్మార్గుడా, ఫుల్ సెటప్ తో వచ్చినట్టున్నావే. అవునమ్మా, ఊరికే వచ్చాం, ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పు. నీ పేరు కేడి కాదు, నిజంగానే కేడివి నువ్వు. ఏంటి బంగారి? కేడి, అమ్మా, అందరూ ఊరికొచ్చాక మీరు ఒకటే నన్ను వదిలేస్తారా? ఎందుకమ్మా మీకు ఈ పొయ్యి ఇదంతా? అందులో ఏముంది, చిన్న వయసులో నేను ఇవన్నీ చేసిందాన్నేగా. ఓ రే, చాలు 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 చాలరా, చాలరా. హలో, అరే చెప్పండి. ఊరికొచ్చాం మేము. అమ్మా రండమ్మా, కూర్చోండి. రా కూర్చో జాను. కూర్చోండి. కేడి తిప్పి కాల్చు, ఒకవైపే మాడిపోయేలా ఉంది. శేషు, చేసే పనిలో హెల్ప్ చేద్దామని లేదు కానీ సలహాలు ఇస్తున్నావా? నీకు లవ్ వేసేట్ కదని శాపం ఇస్తా.